సునీల్ కుమార్ కావచ్చు, లేకపోతే ప్రవీణ్ ప్రకాష్ కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, వీళ్ళు తప్పుకున్న అధికారులు అందరూ వీళ్ళు ఏదో తప్పుకుంటున్నారు, వాంటెడ్గా తప్పుకుంటున్నారు వీళ్ళు అనే ప్రచారం కూడా జరుగుతోంది. వాంటెడ్గా తప్పుకుంటున్నారు, వీళ్ళ మీద చాలా క్రైమ్స్ ఉన్నాయి, హోల్డ్ అయి ఉన్నాయి, వీటన్నిటి మీద కేసులు పెట్టి వీళ్ళని ఊచలు లెక్కబెట్టించకుండా వదలరు అనే ప్రచారం అయితే విపరీతంగా జరుగుతోంది. ఆ లిస్టులో ఈయన పేరు కూడా ఉంది, సునీల్ పేరు కూడా ఉంది. సో ఇక దీంట్లోకి వస్తే సార్ ఇంకా రెగ్యులర్ డెవలప్మెంట్స్లోకి వస్తే కనుక నిన్న 2 మేజర్ డెవలప్మెంట్స్. పూరి జగన్నాథ స్వామి వారి నేలమాళిగని ఓపెన్ చేశారు 46 ఏళ్ల తర్వాత, అదొకటి. అండ్ నెక్స్ట్ బీజేపీకి జాతీయ అధ్యక్షుడు ఎన్నిక 1 ఆగస్టు నెలలో జరగచ్చు. అందులో నుంచి మన తెలుగు రాష్ట్రాల నుంచి రామ్ మాధవ్ పేరు వినపడుతుంది సార్. ఎందుకంటే జనరల్ సెక్రటరీగా ఆయన ప్రమోట్ అయిన తర్వాత పార్టీ కోసం పనిచేశారు. మధ్యలో వివాదాలు, ఆయనకి మోదీ క్యాంప్కి మధ్య వివాదాల వల్ల ఇప్పుడు ఆయన సైడ్ లైన్ అయ్యారు. ఈసారి ఆయన పేరు ప్రపోజ్ చేయొచ్చు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఆ మాటకొస్తే దక్షిణాదిలో బీజేపీని స్ట్రెంథన్ చేయడం కోసం అని, అంటే లాంగ్ టర్మ్ ఆర్ఎస్ఎస్ సర్వింగ్ క్యాండిడేట్గా, మరి లీడర్గా ఆయనకు అవకాశం రావచ్చని. బట్ ఆయన రాకుండా ఉండటం కోసం నార్త్ లాబీ కూడా చాలా గట్టిగా పనిచేస్తుంది. అయితే నార్త్ కంటే కూడా సౌత్కే ప్రాధాన్యత ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకంటే సౌత్ని వాళ్ళు కొంచెం హోల్డ్ చేయాలి అనేటువంటి వ్యూహంతో ఉన్నారు. అయితే రామ్ మాధవ్ అవుతాడా అనే దగ్గర చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఇంకేదైనా పేరు ఈలోపు ఎజెండాలోకి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. అంటే తన్ని కేవలం థియరిటీషియన్గా చూస్తున్నారు రామ్ మాధవ్ని. అలా కాకుండా కింది స్థాయిలో రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తిని తీసుకోవాలి అనుకున్నప్పుడు ఈయన పేరు అంత ప్రముఖంగా వినిపించకపోవచ్చు. ఒక ప్రపోజల్గా ఉంటుంది ఈ పేరు. ఈలోపు గ్రౌండ్ నుంచి ఒక హడావిడి చేయగలిగినటువంటి మనిషి కావాలి వాళ్ళకి. పర్టికులర్గా దక్షిణాది రాష్ట్రాలన్నింటినీ కలుపుకుని వెళ్ళేటువంటి ఒక మనిషి కావాలి. ఆ ఏరియాలో మళ్ళీ ఇతనికి బలం ఉంది. ఇతను అన్ని రాష్ట్రాలతోనూ సంబంధాలు ఉన్నాయి. ఇతనికి సంబంధాలు ఉండటంతో పాటు ఒక మాస్ మూమెంట్ బిల్డ్ చేయగలిగిన కండిషన్ ఉందా లేదా అనేది ఇప్పుడు తను ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకోకపోతే కొత్త పేరు ఒకటి ఎమర్జ్ అయ్యే అవకాశం ఉంది. అలా గనక కష్టపడితే అతనికి ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. రెండోది, నార్త్ లాబీ కంటే కూడా ఇప్పుడు సౌత్కే ప్రాధాన్యత. మొన్న అధికారంలోకి రావడానికి కూడా ఎక్కువ సహకారం అందించింది దక్షిణాది నుంచే సహకారం అందింది వాళ్ళకి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ సహకారం అందింది. ఇఫ్ సచ్ ఇస్ ద కేస్ పురంధరేశ్వరి గారికి ఏమైనా అవకాశం ఉంటుందా? కష్టం అండి పురంధరేశ్వరి గారికి. ఎందుకంటే ఇన్బార్న్ కాదు కదా, అంటే ఇక్కడ పుట్టలేదు ఆవిడ. లేదు, ఆవిడకు ఉండే అవకాశం లేదు. అంటే ఇతనికి ఉన్న ఎలిజిబిలిటీ ఏమిటి అంటే ఆర్ఎస్ఎస్ అంటే అక్కడ పుట్టి అక్కడ పెరిగినటువంటి మనిషి కాబట్టి తను గైడ్ చేయగలడు, థియరిటికల్గా గైడ్ చేయగలడు. ఒకటే ఒక లోపం ఏంటంటే మాస్ని ఎలా అట్రాక్ట్ చేయగలడు ఈయన అనేది. అంటే అందులో దక్షత మళ్ళా వెంకయ్యనాయుడు గారికి ఉన్న దక్షత ఈయనకి లేదు. అదే అంటే ఈయన రూట్ వేరు, ఈయన వచ్చిన రూట్ వేరు, వెంకయ్యనాయుడు వచ్చినటువంటి రూట్ వేరు. ఆయన ఏబీవీపీ నుంచి ప్రారంభమైనప్పటికీ 2-3 మాస్ మూమెంట్స్లో ఉన్నాడు. ఆయన జయాంధ్ర మూమెంట్లో ఉన్నారు. జయాంధ్ర కావచ్చు, ఇంకా రకరకాలు, విశాఖ ఉక్కు, ఇలాంటి ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో ఉన్నారు. ఈ మాస్ మూమెంట్స్లో ఆయన ఎమర్జ్ అయి ఉన్నాడు. ఆ ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది ఆయన మాటలోను. అలాగే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెసేతర పక్షాలన్నిటితోనూ మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తూ వచ్చాడు ఆయన. కమ్యూనిస్ట్ పార్టీలతో కూడా, కమ్యూనిస్ట్ పార్టీలతో సహా అందరితోనూ. అంటే పర్టికులర్గా ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమం సందర్భంగా అది ఆయనకి అవకాశం దొరికింది, అది వినియోగించుకున్నాడు ఆయన. రామ్ మాధవ్కి అది లేదు. అది లేకపోవడం అనేది ఒక్కటే ఇబ్బంది. ఈ లోపు ఆల్టర్నేటివ్గా ఇంకో పేరు ఏదైనా అక్కడే పుట్టి పెరిగినటువంటి ఇంకొక నాయకుడు పర్టికులర్గా మాస్ని కదిలించగలడు అనేటువంటి బేస్తో ఎవరైనా వస్తే
ఈయనకి ఇబ్బంది కలుగుతుంది. రైట్. అది లేకపోతే లేదు, తనని తాను ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయన ప్రూవ్ చేసుకోగలిగితే నిలబడతాడు. అతనికి ఒక ఎలిజిబిలిటీ. డిసెంబర్లో ఎన్నిక అంటున్నారు సార్. ఈ షార్ట్ టైం కదా, షార్ట్ టర్మ్ కదా, ఇంతలో ఈ లోపల ఆయన దాన్ని ఏమంటారు, గార్నర్ చేయగలరా సపోర్ట్ అక్రాస్ ద కంట్రీ రామ్మాధవ్ గారు? చేయగలడండి. ఆయనకు నెట్వర్క్ ఉంది. పైగా ఆయన రకరకాల స్థాయిల్లో పనిచేశాడు. అక్కడ కూడా అంటే కేంద్రం నుంచే కదలిక తీసుకురాగలడు ఆయన. కేంద్రం నుంచి కదలిక తీసుకురాగలడు. కేంద్రం అంటే నేను నాగ్పూర్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను. నాగ్పూర్ సెంటర్ నుంచి కదలిక తీసుకొచ్చి ఒక అభిప్రాయం, అనుకూల అభిప్రాయం రాబట్టగలడు ఆయన. కానీ ఆయనని అలా కాదు అనేటువంటి అవకాశం మోడీకి కానీ అమిత్ షాకి కానీ ఎక్కడ ఉంటుందంటే, ఇతను మాస్ని కదిలించగలడా రేపు పొద్దున్న బయలుదేరితే? దానికి సంబంధించిన రికార్డ్ ఏమిటి? ఇతని ప్రయాణంలో ఇలా మాస్ని కదిలించి నడిపించినటువంటి చరిత్ర ఏమిటి అనే దగ్గరకు ఆగుతుంది ముళ్ళు. అక్కడ తనని తాను ప్రూవ్ చేసుకోవాలి. టైం చాలా తక్కువ ఉంది. అయితే వాళ్ళిద్దరూ ఇన్సిస్ట్ చేసినంత మాత్రాన వినే స్థితిలో ఆర్ఎస్ఎస్ ఉందంటారా? ఇప్పుడు రెండు అభిప్రాయాలు ఉన్నాయి కదా. ఆర్ఎస్ఎస్ చెప్పిన మాట వారు వింటారా అనేది. వారు అభిప్రాయాలను వీరు ఎలాగైతే రిజెక్ట్ చేస్తారో, ఇటు నుంచి వెళ్ళిన అభిప్రాయాలను కూడా వాళ్ళు అడ్డుకునే అవకాశం ఉంది అనేది కూడా వినిపిస్తోంది. వాళ్ళ మధ్య ఇంకెవరికి ఛాన్స్ ఉన్నాయి సార్? అంటే అన్నామలై గారికి ఏమన్నా ఛాన్స్ ఉందా? అన్నామలై మేబీ టూ యంగ్ అంటే ఒక అడ్వాంటేజ్ ఉంటుందండి. అంటే అతను ఎక్కడి నుంచి రిప్రజెంట్ చేస్తున్నాడో ఆ ఏరియాలో కొంచెం ఈ సెంటిమెంట్ను వాడి అక్కడ కొన్ని సీట్లు రైజ్ చేసే ఛాన్స్ ఉంది అనిపిస్తే డెఫినెట్గా అటు మొగ్గుతారు. రైట్, ఛాన్స్ ఉంది. ఇక్కడ యంగా మరొకట అనేది కాదు. యంగ్ అయితే అది ఒక అడ్వాంటేజ్ కింద కూడా మాట్లాడుకుంటారు వాళ్ళు. మేము యువరక్తాన్ని ప్రమోట్ చేస్తున్నాము అని మాట్లాడతారు కదా. రామ్ మాధవ్కి చాలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇది ఇదమిత్తంగా ఇతనికే త్రాసు మొగ్గుతుంది అనేది అయితే చెప్పడం కష్టమే. రైట్. ఇంకోటి సార్, పూరి జగన్నాథ స్వామి దాదాపు 12వ శతాబ్దానికి చెందిన ఆయన ఖజానాని 46 ఏళ్ల తర్వాత ఓపెన్ చేశారు. అంటే బహుశా ఎడ్యుకేషన్ అది ఎసెట్స్ ఎంత వాల్యుయేషన్ దానికోసం ఏమన్నా అయి ఉండొచ్చు, లేకపోతే మరింత భద్రంగా ఉంచాలనే ఉద్దేశం ఉండొచ్చు అంటారా? అనంత పద్మనాభ స్వామి నేలమాళిగలు ఇంకా మనం మర్చిపోలేదు. మన స్మృతి పథం నుంచి ఇంకా వెళ్ళలేదు. ఈ క్రమంలోనే ఇది అంచనా కోసమే, మీరన్నట్టుగా ఒక అంచనా కోసం ఏముంది, ఎంత ఉంది, ఎలా ఉంది, గత రికార్డులకి దీనికి ఏదైనా తేడాలు ఉన్నాయా, ఇవన్నీ పరిశీలన జరపడం కోసం అప్పుడప్పుడు ఒక రకమైనటువంటి ఆడిటింగ్ అనుకుందాం. ఒక ఆడిట్ పర్పస్లోనే దాన్ని తెరిచి ఉండొచ్చు. ఇంకా దీనికి సంబంధించిన సమగ్ర సమాచారం బయటికి రావాలి. వచ్చినప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికైతే ఆడిట్ పర్పస్ అనే అనుకుందాం. ఆడిటింగ్ కూడా అంటే రకరకాల సందేహాలు చాలా ఆలయాల్లో ఇలా ఈ నిక్షిప్తమైనటువంటి సంపద ఒక్కొక్కసారి తరుగుతూ కనిపిస్తున్నటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. తిరుమల మనకి కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. రాయల వారు ఇచ్చిన నగలు కానీ ఇప్పుడు వాటి నకిలీలు వచ్చినాయి అని అంటున్నారు అక్కడ. అదే ఇప్పుడు రమణ దీక్షితుల గురించి మనం మాట్లాడుకున్నాం ఇందాక. పింక్ డైమండ్ ప్రస్తావన చేసాం. దాన్ని డ్రామాగా రకరకాలుగా వాడుతున్నారు తప్ప అసలు దానికి సంబంధించిన వాస్తవం ఏమిటి అనేది ఇప్పటివరకు బయటకు రాలేదు. అక్కడ ఏదో జరిగింది, సంథింగ్ ఫిషీ అనేటువంటి స్టోరీయే ఉంది తప్ప వాస్తవం ఏమిటి అనేది అధికారికంగా ఎవరు మాట్లాడిన చరిత్ర అయితే లేదు. ఏది 5 ఏళ్ళు 6 ఏళ్ళు గడిచింది కాబట్టి ఇలాంటి సందేహాలకు అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి తెరిచి గత రికార్డ్ ఏమిటి, ఇది తాళం వేసేటప్పుడు ఏముంది, తాళం తీసి చూసినప్పుడు మిగిలింది, అవే ఉన్నాయా, ఏవైనా పోయాయా అనేది చెక్ చేసుకుంటారు. ఒకసారి చెక్ చేస్తారు. ఒక 2-3 డేస్లో దానికి సంబంధించిన నివేదిక
బయటకు వస్తుంది. వచ్చినప్పుడు ఆహాకారాలు పెట్టాలా లేకపోతే మరొకటి అనేది అప్పుడు ఇన్ఫ్యాక్ట్ అది లాస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు 46 ఇయర్స్ ముందర 72 రోజులు పట్టిందట మొత్తం అది ఎడ్యుకేట్ చేయడానికి. అవును. లేదు, టైం తీసుకుంటుంది. చాలా టైం తీసుకుంది. అంటే ఆ వాల్యూ ఎంత ఉంది, తర్వాత అప్రైజర్స్ని కొంత వందల మంది అప్రైజర్స్ని పిలిపించారట, గోల్డ్ అప్రైజర్స్ పిలిపించి చేయించారట. అంటే ముందు సార్ట్ అవుట్ చేయాలి అవన్నీ. చేసిన తర్వాత ఆ తర్వాత ఫేజ్లో ఈ వాల్యుయేషన్ అనే ప్రోగ్రామ్ వస్తుంది. ముందు పాత లెక్కలు 5 బలానా దీనిలో 5 డైమండ్స్ ఉన్నాయి అని రాస్తే ఉన్నాయా లేదా అనేది చెక్కింగే. ఈ వ్యవహారం అయిపోయిన తర్వాత దాని కొత్త విలువ ఏమిటి అనేది అప్పుడు. ఆ కొత్త విలువ ఏమిటి అనేది బయట